చైతన్యరథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం, నమస్కారం. 1983 జనవరి 23 నారా లోకేష్ గారి పుట్టినరోజు. 83 నుండి నేటి వరకు ఆయన ప్రయాణం, ఆయన రాజకీయ అరంగేట్రం, ఆయన పడ్డ ఒడిదుడుకులు, అనేక రాజకీయ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారు ఆయన గురించి విపులంగా మనకే మన ప్రజలకి తెలియజేస్తారు. సార్ నమస్తే. నమస్కారం అండి. మీకు గత 50 సంవత్సరాల నుంచి రాజకీయంగా అపారమైన అనుభవం ఉంది సార్. నారా లోకేష్ ఆయన ప్రయాణించిన తీరు, ఆయన విద్యాభ్యాసం, రాజకీయ అరంగేట్రం, నేటి దావోస్ పర్యటన వరకు ఆయన గురించి మీకు తెలిసినంతగా ఎవరికి తెలిసి ఉండొచ్చు బహుశా. ఆయన గురించి మీరు సమగ్రంగా విశ్లేషణ చేయాలని మా ప్రేక్షకుల కోసం. అంటే ఇక్కడ మనం లోకేష్ గురించి చెప్పాలి అంటే మనం ఇంకొక ముగ్గురు వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే సమకాలీన రాజకీయాల్లో కంపారిజన్ అనేది ఇన్నోవేటబుల్, తప్పదు. ఒకళ్ళతో పోలిస్తే తప్ప మనం చెప్పలేం. ఇక్కడ మనం లోకేష్ తోటి పోల్చాల్సింది ఎవరిని అంటే, ఒకటి రాహుల్ గాంధీ, 2 జగన్మోహన్ రెడ్డి, 3 కేటీఆర్. వీళ్ళ ముగ్గురుతోటి మనం లోకేష్ని పోల్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే జనరల్గా ఏంటి అంటే అట్లా పోల్చటం ఎందుకు అంటే మనం ఇక్కడ ఊరికే కూర్చొని మనం లోకేష్ చాలా గొప్ప వ్యక్తి, లోకేష్ చాలా కష్టపడి ఇది చేశాడు, ఆ రాజకీయాల్లోకి రావటమే చాలా ఇదిగా వచ్చాడు, ఇట్లా చెప్పామనుకోండి, లోకేష్ గొప్పతనం ఎట్లా తెలుస్తుంది? అందుకని కంపారిజన్. అందుకని నేను ఈ 3 పేర్లు, మిగిలిన 3 పేర్లతో కూడా కంపేర్ చేసి క్వాలిటీస్ ఏంటి, ఇన్హరెంట్ క్వాలిటీస్ ఏంటి, అంటే ఒక లీడర్కి ఉండాల్సిన ఇన్హరెంట్ క్వాలిటీస్ ఏంటి అనేది చెబితే సింపుల్గా మనకి అర్థమైపోతుంది. ఇక్కడ మనం మెయిన్గా కేటీఆర్కి లోకేష్కి చాలా కాలం పోలికలు పెట్టి చూపించారు. అవునండి, చాలామంది చూపించారు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ తన కొడుకుని ఎట్లా మంత్రి పదవి ఇచ్చుకొని ఎట్లా ప్రాపగేట్ చేసుకొని ఎట్లా చేశాడో మనం చూసాం. అట్లా వచ్చిన కేటీఆర్ ఎట్లా ప్రవర్తించాడో మనం చూసాం. ఇక్కడ ఈ కేటీఆర్ తోటి కంపేర్ చేసే లోకేష్ని అక్కడ ఎవరు ప్రాపగేట్ చేయట్లే. మీరు అనొచ్చు, చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చాడు కదండి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చాడు కదండి అనొచ్చు. అది రాజకీయ అనివార్యత. ఇక్కడ మీకు లోకేష్కి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత అతని పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉందనేది ఇండికేటర్ మనం చూసుకోవాలి. ఇక్కడ మీకు కేటీఆర్కి సంబంధించి ఏమైంది అంటే, అంతకుముందు అంటే కేసీఆర్ సీఎం కాకముందు నుంచి కొడుకును ప్రమోట్ చేసుకుంటూ వచ్చాడు, మంత్రి పదవి ఇప్పించుకుంటూ. ఎక్కడ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లోనే మంత్రిగా అతన్ని పెట్టుకోవటం, దాన్ని చూసుకోవటం, ఇటువంటివన్నీ ఇచ్చుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత చాలా దురదృష్టకరమైన కంపారిజన్ ఏంటి అంటే కేటీఆర్ లేకపోతే లోకేష్ వీళ్ళిద్దరిని కంపేర్ చేయటం కూడా నా ఉద్దేశం కాదు. చాలామంది లోకేష్ని ఎట్లా బీలిటిల్ చేయాలి అనే ప్లాన్ తోటి కేటీఆర్ తోటి కంపేర్ చేసేవాళ్ళు. కేటీఆర్ తోటి కంపేర్ చేసి కేసీఆర్కి ఎస్సెట్, లోకేష్ చంద్రబాబుకి మైనస్ అని చెప్పేవాళ్ళు. చాలా దారుణమైన కంపారిజన్ చేసేవాళ్ళు. అందుకని నేను ఈ రోజున్న పొజిషన్ మనం చూసుకుంటే, ఈరోజు ఉన్న పొజిషన్ ప్రకారం కేటీఆర్, వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ కేటీఆర్ ఇన్ పాలిటిక్స్ ఇన్ తెలంగాణ అండ్ వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ లోకేష్ ఇన్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్ర అనేది చూసుకుంటే, లోకేష్ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చాలా క్లిష్టమైన శాఖల్ని తీసుకొని, ఎడ్యుకేషన్ అనేది అది మామూలుగా ఎవరో యాక్సెప్ట్ చేయరు. ఎవరో మామూలుగా బాగా కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ తీసుకుంటారు. ప్రతిదీ ఛాలెంజే కదా. అవునండి.
అంటే ప్రశ్న పత్రాల లీకేజ్ దగ్గర నుంచి తరగతి గదుల్లో బల్లలు బాగలేకపోయినా మంత్రినే తిడతారు. ప్రతిరోజు న్యూస్ ఉంచారండి అది. న్యూస్. అటువంటి శాఖని పక్కన పెట్టుకొని ఇంకో పక్కన ఐటీని పెట్టుకొని వీటిని నిర్వహించటం అనేది కాబట్టి పంచాయతీరాజ్. అంతకు ముందర పంచాయతీరాజ్. అవును. అసలు పంచాయతీరాజ్ అనేది అసలు మామూలు సబ్జెక్ట్ కాదు అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు పంచాయతీరాజు, ఆయనకి తెలుస్తున్నది అందులో సాధక బాధకాలు ఏంటనేది. అంటే అటువంటి ఛాలెంజింగ్ సబ్జెక్టులు తీసుకున్న లోకేష్ ఇక్కడ కేటీఆర్ని పెంచటానికి లోకేష్ని తగ్గించి చూపించారు. అంటే ఏజ్లో అంత గ్యాప్ ఉన్నా కానీ కేటీఆర్ని కంపేర్ చేసుకుంటూ కేటీఆర్ సక్సెస్ఫుల్ పర్సన్గా చెప్పిన వాళ్ళు ఈరోజు ఏం సమాధానం చెప్తారు? కేటీఆర్ మరి తెలంగాణలో మరి అధికారంలోకి తీసుకురాలేకపోయాడు బీఆర్ఎస్ పార్టీని, లోకేష్ ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. మరి ఈ రోజున ఎందుకు కంపేర్ చేయరు? ఆ రోజున కంపేర్ చేశారు, ఈ రోజున ఎందుకు చేయరు? అందుకని ఆ క్వశ్చన్ అడగటానికి నేను ఈ కంపారిజన్ తెచ్చా. ఇంకొకటి మంచి పాయింట్ లేపారు సార్. ఇంకొక పాయింట్ జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి అంటే తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అనేది అందరికీ తెలుసు. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాల సేకరణ చేసిన వ్యక్తి అనేది అందరికీ తెలుసు. 1,00,000 కోట్ల అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు అనే విషయం కూడా అందరికీ తెలుసు. జైలు జీవితం కూడా గడిపొచ్చాడు. ప్రతిసారి మీరు చూడండి, ప్రతిసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అయిన రోజు నుంచి కూడా నారా లోకేష్ని టార్గెట్ చేస్తూ రాజకీయ మనుగడ సాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. లోకేష్ని పప్పు అని ముద్ర వేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా తోటి చేయించిన అదొక కుట్ర. లోకేష్ని జగన్మోహన్ రెడ్డి వేసుకున్న క్యాలిక్యులేషన్ ఏంటి అంటే లోకేష్ని మనం అవమానపరిస్తే ఆ అవమానం తట్టుకోలేక, అవమాన భారం తట్టుకోలేక రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళిపోతాడు అని ఎక్స్పెక్ట్ చేశాడు జగన్ రెడ్డి. ఎందుకు అంటే తన మనస్తత్వం అదే కాబట్టి. తన దగ్గర ఉన్న ఈ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ లోకేష్ చెయ్యలేడు అన్న విషయం. లోకేష్ ఈజ్ అ ఫెయిర్ పర్సన్, ఈజ్ అ ఫెయిర్ పర్సనాలిటీ. జగన్మోహన్ రెడ్డి ఆ విషయం తెలుసు కాబట్టి ఇంత ఫెయిర్ పర్సన్, ఈ ఫెయిర్ పర్సన్ క్యారెక్టర్ని మనం మెలైన్ చేస్తే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాడు అని చెప్పి కుట్రపూరితంగా పప్పు అని చెప్పి ప్రచారం చేశాడు. తను పప్పు అయి ఉండి అతడు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశాడు. ఇక్కడ తనని పప్పు అని పిలిచిన జగన్మోహన్ రెడ్డిని అబ్జర్వ్ చేశాడు లోకేష్. పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఏంటి, అసలు చేయాల్సిందేంటి, మనం చెయ్యకూడనిది ఏమిటి అనేది జగన్మోహన్ రెడ్డిని అంటే కార్నర్ చేయాలి. కార్నర్ చేయాలి? కార్నర్ చేయాలి అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా లోకేష్ని పప్పు అని పిలుస్తారు అన్నాడు. మళ్ళీ అతను పన్నిన కుట్రని మళ్ళీ రిపీట్ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బట్ నారా లోకేష్ ఆ క్యారెక్టర్ని అనలైజ్ చేసి ఏ రోజున వ్యక్తిగత దూషణలు చేయలేదు జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు సైకో అంటాం, అదంతా ఇట్ ఈస్ ఎ పొలిటికల్ ఇది. అతను చేసే పనులని రిఫ్లెక్ట్ చేయటానికి వాడిన పదజాలం తప్ప జగన్మోహన్ రెడ్డిని బీలిటిల్ చేసే పని చేయలేదు. అవునండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచించాడంటే లోకేష్ను ఒక్కడిని అడ్డుకుంటే చంద్రబాబు ఏం చెయ్యలేడు అనుకున్నాడు. ఎవరైనా సహజంగా ఆ వయసు వచ్చేసరికి కొడుకు మీద ఆధారపడతాడు. అందుకని కొడుకుని వీకెండ్ చేస్తే తండ్రి వీక్ అవుతాడని ఒక రాంగ్ క్యాలిక్యులేషన్ వేశాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ తండ్రి కొడుకులు కాదు, 2 సపరేట్ ఐడెంటిటీలు. వాస్తవం సార్.
చంద్రబాబు ఈజ్ అ బ్రాండ్, అది సపరేటు. లోకేష్ తన రాజకీయ చతురతతోటి, తన ఆలోచనలతోటి హీఈస్ క్రియేటింగ్ హిజ్ ఓన్ ఐడెంటిటీ. హీ క్రియేటెడ్ ఆల్రెడీ, నాట్ క్రియేటింగ్, క్రియేటెడ్ ఆల్రెడీ. సో 2 ఎంటిటీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే తనలాగే తండ్రి ఫేమ్ని అడ్డం పెట్టుకొని నారా లోకేష్ కూడా వస్తున్నాడని రాంగ్ క్యాలిక్యులేషన్ వేసుకున్నాడు. అవునండి. ఈ 2 ఎంటిటీలు సమాంతరంగా పెరుగుతున్నాయి. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు ఆయన టాలెస్ట్ పర్సనాలిటీ, పొలిటికల్ పర్సనాలిటీ, 2 వేరు పిల్లర్లు ఇవి. ఇది జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్ ఫెయిల్ అయిపోవటానికి ఇంకొక ప్రధానమైన కారణం. ఇంకొకటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అతని మెయిన్ టార్గెట్ ఏంటంటే ప్రత్యర్థుల్లో నోరు మూయించటం ఒక్కటే అతనికి తెలిసిన విద్య. మొదటి నుంచి అంతే, ఇప్పుడే కాదు. ఆ నోరు మూయించటం అన్న కాన్సెప్ట్ని తీసుకొని అది తొలి మెట్టుగా పెట్టుకొని లోకేష్ పైకి వచ్చాడు. తను ప్రశ్నించటమే కాకుండా ప్రశ్నించటం మర్చిపోయిన ప్రజలకి ప్రశ్నించటం నేర్పాడు యువగళం పాదయాత్ర ద్వారా. వాస్తవం. మీరు జాగ్రత్తగా గమనించండి, ఎంత ఆలోచించి లోకేష్ యువగళం పాదయాత్ర టేకప్ చేశాడో మీకు అర్థమవుతుంది. ఆ రోజుకి, యువగళం పాదయాత్ర ప్రారంభించే రోజుకి రాష్ట్రంలో ప్రజలు ప్రశ్నించటానికి భయపడుతూ ఉన్నారు. ఇంట్లో బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితి. రావడానికే, ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టడానికి భయపడే పరిస్థితుల్లో ఇంకా ప్రశ్నించటం ఎక్కడ ఉంటుంది? అటువంటి ప్రజలకి కూర్చొని ప్రశ్న వేయండి అమ్మా, నేను సమాధానం చెప్తా, ప్రశ్న వేయండి, నేను సమాధానం చెప్తా అని అడిగి మరి ప్రశ్నలు అలవాటు చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తిరిగి ప్రశ్నలు అలవాటు చేసిన వ్యక్తి నారా లోకేష్. అవును. అది ఎందుకు చేశాడు అంటే డెమోక్రసీలో ప్రశ్నించటం అనేది ఇంపార్టెంట్ అన్న కీలక సూత్రాన్ని గ్రహించాడు. కాబట్టి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మరిచిపోయిన ప్రశ్నలన్నిటినీ అడిగిచ్చాడు ప్రజలతో. మీరు ఎక్కడైనా చూడండి, చిన్న గ్రామంలో మీటింగ్ పెట్టినా మీరు క్వశ్చన్లు అడగండి, నేను సమాధానం చెప్తా అన్నాడు నారా లోకేష్. అవునండి. యువగళం పాదయాత్రలో పెద్ద మీటింగ్లో మీరు క్వశ్చన్లు అడగండి, నేను సమాధానం చెప్తా అన్నాడు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ కోసం పాదయాత్రలో సపరేట్ స్లాట్ పెట్టుకున్న కారణం ఏంటి అంటే ప్రజల్లో మళ్ళీ ప్రశ్నించే గుణాన్ని, చైతన్యాన్ని తీసుకొచ్చాడండి. ప్రశ్నించే గుణాన్ని బయటికి తీసుకురావటానికి లోకేష్ అనుసరించిన మోడల్ అది. ఆ ఒక్క ప్రయత్నంతో నారా లోకేష్ ప్రశ్నించటం నేర్పటంతో జగన్మోహన్ రెడ్డి ఆట కట్ అయిపోయింది. ఇది యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్కి చేసిన మేలు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, సీఎం కాలేకపోయాడు. చాలామంది ఏమనుకుంటారంటే పాదయాత్ర చేసి సీఎం అయిన వాళ్ళ లెక్కలో జగన్మోహన్ రెడ్డిని వేసుకుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలాగా ప్రజలు ఎవరు భావించలేదండి. అదే ఎట్లా అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గురించి ఒక 2 నిమిషాలు చెప్తాం మీకు. ఏం చేస్తాడంటే ముందు అడ్వాన్స్ టీములు పంపిస్తాడు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్ చేసుకుంటారు. ఎవరు మనవాళ్ళు ఎవరు కాదు అందరినీ పోగేసుకుంటారు. ముందర మీటింగ్ పెట్టుకుంటారు. ఆ ప్రిపరేటరీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈయన వస్తాడు. వచ్చిన తర్వాత ఈయనతో పాటే కొంతమంది గ్యాంగ్ని వేసుకొని వస్తాడు. అది కూడా గమ్మత్ సార్. ఊరు ముందు కారవాన్ దిగి ఊర్లో అరగంట క్యాట్ వాక్ చేసి అరగంట కూడా ఒక 100 మంది జనాలతో మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటే ఊరు దాటుగా మనం కారవాన్కి వెళ్ళిపోవటం, కాన్వాయ్కి వెళ్ళిపోయేవాడు. అంటే అట్లా చేసి పాదయాత్ర అట్లా చేశాడు. కాబట్టి మధ్యలో శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవులు పెట్టుకొని అట్లా చేశాడు. బట్ వేరేజ్ నారా లోకేష్ ఊళ్ళో ఎవరూ లేరు, అసలు లేవు పొలాలు, మనుషులు లేరు, మీరు నడవటం అనవసరం అండి అని చెప్పారు వాళ్ళు. అవును, ఒప్పుకోలేదండి. నేను నడుస్తానని చెప్పి నడిచాడు. అది లోకేష్ దగ్గర ఉన్న నాయకత్వ లక్షణం. ఇంకొక చిన్న విషయం చెప్తాను నేను. ఆ జంక్చర్లో ఏ తల్లి తండ్రి కూడా ఉన్న ఒక్కగానొక్క కొడుకుని పాదయాత్రకి పంపరు. ఎందుకు అంటే అవతల ఉన్నది రాక్షసుడు,
రాజ్యం ఏలుతున్నది ఒక రాక్షసుడు. అప్పటికే బోల్డ్ సంఘటనలు చూస్తున్నాం. చూసి ఉన్నాం. అంత బలమైన అధికార బలం, ధనబలం, కొవ్వు, ఖండకావరం ఇవన్నీ ఉన్న వ్యక్తి మీదకి పోరాటం చేయటానికి ఒక చిన్న పిల్లవాడిని అట్లా పాదయాత్ర నువ్వు చేసుకుంటూ పో, నువ్వేం చేస్తావో నీ ఇష్టం అని ఏ తల్లి తండ్రి అనరు. నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి ఆ రోజు తీసుకున్న రిస్క్ మామూలు రిస్క్ కాదు. దాడి జరిగిన తర్వాత ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎన్ని అటాకులు జరిగినాయి. పాదయాత్రలు, యువగళం పాదయాత్రని నిర్వీర్యం చేయటానికి అనేక ప్రయత్నాలు జరిగినాయి. వాటన్నిటిని అడ్డుకొని ఎంతమంది వాలంటీర్లు గాయపడ్డారో తెలుసా అండి? తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేస్తే వాళ్ళు, ఇంకొక విషయం చెప్తానండి, వైసీపీ మూకలు అటాక్ చేస్తే యువగళం పాదయాత్రలో పార్టిసిపేట్ చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. లోకేష్ని ఎట్లా కాపాడుకున్నారంటే, అందుకనే భువనేశ్వర్ వచ్చి వాళ్ళతోటి డిన్నర్ చేసి చెప్పి, మీరు నా కొడుకుని కాదు, మీరు ఆంధ్రప్రదేశ్ ఒక నాయకుడిని మీరు కాపాడుకున్నారని చెప్పింది ఆమె. అంటే అంత రిస్క్ తీసుకునే నేచరు జగన్మోహన్ రెడ్డికి లేదు, లోకేష్కి ఉన్నది. అందుకని జగన్మోహన్ రెడ్డికిను లోకేష్కి కంపేర్ చేస్తే మనం రకరకాల ఈక్వేషన్స్ చెప్పుకోవచ్చు. ఈ రిప్రెషన్ సృష్టించిన వాడు జగన్మోహన్ రెడ్డి, రిప్రెషన్ నుంచి తిరుగుబాటు చేసిన వాడు నారా లోకేష్. పనితీరుతో నాయకుడిని నిరూపించుకుంటే అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలతో జగన్ రెడ్డి ఒక ముఠాకు నాయకుడిగా పరిమితం అయ్యాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఇంకో థర్డ్ కంపారిజన్ మనం రాహుల్ గాంధీతోటి. రాహుల్ గాంధీ ఏ రోజు కూడా నాకు ఈ పదవి కావాలి అని అడగలేదు, ఏ రోజు అడగలేదు. పాదయాత్ర పార్టీ కోసం లీడర్ లేడు అసలు. ఆ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి లీడరే లేడు. నాయకత్వం తీసుకోమంటే నేను తీసుకోను అన్నాడు. సేమ్ రాహుల్ గాంధీ క్యారెక్టర్ని కూడా చాలామంది అసాసినేట్ చేశారు. పప్పు అని చెప్పి అదే పేరుతోటి రాహుల్ గాంధీని బీలిటిల్ చేశారు. అతను కొంతవరకు దాన్ని తట్టుకొని నిలబడ్డాడు, కానీ ఆ తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు సహజంగా. ఇప్పుడు మళ్ళీ కొంచెం ముందరికి వచ్చి కొంచెం అగ్రెసివ్గా, చెల్లెలు కూడా రాజకీయంగా తోడు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీలో కొంచెం అగ్రెషన్ కనపడుతూ ఉన్నది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, రాహుల్ గాంధీతో కంపారిజన్ ఏంటి అంటే, ఈ పాదయాత్ర చేయటం అంతకు ముందర పార్లమెంట్లో మాట్లాడినప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఎగతాళి చేస్తే అవన్నీ తట్టుకొని నిలబడ్డాడు రాహుల్ గాంధీ. ఇక్కడ కంపారిజన్ మనం లోకేష్ తోటి తీసుకుంటే, అసెంబ్లీలో ఎంత అవమానం చేశారు, ఎన్ని రకాల మాటలు మాట్లాడారు, మొత్తం బయట జనబాహుళ్యంలో ఎంత నీచంగా చిత్రీకరించారు, అవన్నీ ఫేస్ చేశాడు తప్ప ఏ రోజున కూడా ముఖంలో దైన్యం చూపించలేదు, వెనకడుగు వేయలేదు. మీకు ఇంకొక విషయం చెప్తానండి, లోకేష్ ఏ రోజున కూడా సానుభూతి కోసం ప్రయత్నం చేయలే, ఏ రోజున కూడా. ఇది అంటే లోకేష్లో మామూలుగా సానుభూతి తెచ్చుకోవటం అనేది పెద్ద విషయం ఏం కాదు. ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని చెప్పి నన్ను ఎగతాళి చేశారు, అది ఇదని హీ నెవర్ స్పోక్ అబౌట్ దాట్. తిరుగుబాటు చేశాడు, పంజా విసిరాడు తప్ప ఏ రోజున కూడా ఒక ఆత్మ న్యూనతా భావనలో పడిపోయి ప్రత్యర్థికి లూప్ ఇవ్వలేదు. సవాల్ చేశాడు కానీ లూప్ ఇవ్వలేదు. అందుకనే మీకు రాహుల్ గాంధీ తేరుకోవటానికి ఎక్కువ సమయం పట్టింది, మీరు లాంగ్ స్పాన్ పట్టింది. రాహుల్ గాంధీ కూడా రాటు తేలాడు, ఆ స్పాన్ ఎక్కువ ఉన్నది. బట్ లోకేష్ రాటు తేలటానికి తక్కువ సమయంలోనే అతన్ని మలుచుకొని
ఒక రాజకీయాల్లో ఎట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఎదురు దాడి ఎట్లా చేయాలి, ఈ ఎదురు దాడి చెయ్యటానికి ప్రజలని ఎట్లా సమాయత్తపరచాలి అని వ్యూహాత్మకంగా ముందరికి వెళ్ళిన వ్యక్తి నారా లోకేష్. అంటే ఈ తరహాలు మనం ఈ ముగ్గురితోటి కంపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నారా లోకేష్ అంటే ఏంటి యాక్చువల్గా, వాట్ ఈస్ ఒక్క మాట మీకు అర్థం వస్తుందా సార్? జగన్ రెడ్డిని బోషడికే అని ఎవరో ఏదో అంటే అర్థం లేని తిట్టది, అసలు దానికి అర్థం కూడా లేదు. దాన్ని పబ్లిక్ సమావేశం అనేక ప్లాట్ఫామ్స్లో నన్ను తిట్టారు, నా అమ్మని తిట్టారని చెప్పి రకరకాల మాటలు మాట్లాడి సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ రకంగా నారా లోకేష్ ఏ రోజు ఒక్కసారి కూడా బయటపడలే. ఇంకోటి ఏంటి, ఇప్పుడు మీకు అంతకుముందు చూసాం కోడి కత్తితోటి ఇట్లా పొడుచుకొని పైన అసలు పొడిచాడో కూడా లేదో కూడా తెలియదు, ఎవడు పొడిచాడో తెలియదు, ఎట్ట పొడిచాడో తెలియదు. టమాటా సాస్ అందుకే పారిపోయి హైదరాబాద్ వచ్చాడు. దానికి పెద్ద పబ్లిసిటీ వేసుకొని చెప్పి ఆ రోజు మా తాతని చంపారు, తర్వాత మా నాన్నని చంపారు, తర్వాత మా బాబాయ్ని చంపారు, ఇప్పుడు నన్ను చంపడానికి ప్రయత్నం. ఏమన్నా అసలు వీటన్నిటికీ ఏమన్నా కనెక్షన్ ఉందండి? ఎంత పచ్చి అబద్ధం. ఇప్పుడు రాజారెడ్డిని చంపింది ఫ్యాక్షన్ ముఠా తగాదాలు. ఆ విషయం ఎవరు చెప్పారు? ఆయన కొడుకు రాజశేఖర్ రెడ్డి చెప్పాడు. నా తండ్రి ముఠా కక్షలకి బలైపోయాడు అని చెప్పాడు. ముఠా కక్షలు ఎవరితోటి ఉన్నాయండి? చంద్రబాబు నాయుడుతో ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పడానికి కనీసం ఏదైనా కొంచెం విచక్షణ జ్ఞానం ఉపయోగించాలి కదా, అది లేదు. రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడండి? కాంగ్రెస్ కుట్ర చేసింది అన్నాడు. ఆ తర్వాత వచ్చి అది చంద్రబాబు అధికారంలో ఉన్నాడు, అప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు, ఇప్పుడు చంద్రబాబు అధికారంలో చెప్తాడు కాంగ్రెస్ కుట్ర చేసింది అన్నాడు, రిలయన్స్ వాళ్ళ హస్తం ఉందన్నాడు. రిలయన్స్ వాళ్ళకేమో రాజ్యసభ ఇచ్చాడు. మరి అదెట్లా చేస్తావు? ప్లస్ నీ బాబాయిని చంపింది, నీ బాబాయిని ఎవరు చంపారో నీ ముందర అందరు ప్రపంచం ముందర స్పష్టంగా ఉంది కదా గూగుల్ టేక్అవుట్లో. అవన్నీ కలిపి అప్పుడు చంద్రబాబే అధికారంలో ఉన్నాడు, ఇప్పుడు చంద్రబాబే అధికారంలో ఉన్నాడు అని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని మోసం చేయటానికి, సానుభూతి గెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి ప్రయత్నాలు నారా లోకేష్ తన పొలిటికల్ కెరియర్లో ఏ రోజు చేయలేదు. నా తల్లిని తిట్టారు, నేను దానికి సంబంధించిన వాళ్ళని ఎవరిని వదలను అన్నాడు తప్ప నా తల్లిని తిట్టారని ఏడవలేదు. వాళ్ళ కుటుంబంలో ఎవరిని తిట్టించాల మాట్లాడటం కూడా ఎవరిని ఒప్పుకునే మనస్తత్వాలు కూడా కాదు ఇద్దరు. అది అంటే ఇట్లా మనం ఈ ముగ్గురిని కంపేర్ చేసిన తర్వాత మామూలుగా నారా లోకేష్ చిన్నప్పటి నుంచి కూడా అంటే మామూలుగా చదువుకోవటం అదంతా కూడా ఆ కాన్సన్ట్రేషన్ అంతా కూడా చదువు మీదే పంపించారు. అసలు అందుట్లోకి వెళ్ళే ముందు ఆ రోజు రాహుల్ గాంధీ పదవి తీసుకోకపోవటం వల్ల ఇంత గ్యాప్ రావటం, ఇన్ని ఒడిదుడుకులు అనే కాదు, అంటే అదొక అంటే వాళ్ళ పార్టీ స్టాండ్. అది పదవి తీసుకున్నట్టయితే ఇంకో రకంగా ఉండేది, పదవి తీసుకుంటే ఇంకొక రకంగా ఉండేది, అధికారం చేతికి వచ్చేది, ఏదో ఒక కార్యక్రమం చేసి ఉండేవాడు. దాన్ని ముందర అసలు కాంగ్రెస్ పార్టీకి ఒక లీడర్ ఉండేవాడు. ఇప్పుడు లీడర్ మల్లికార్జున్ ఖర్గే అంటే పెద్ద ఆయనకి ఏమి చెబితే ఏం అర్థం అవుతుంది, చాలా పెద్ద వయసు కదా. ప్రైమ్ మినిస్టర్కి అవకాశం వచ్చినప్పుడు 5 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ మాటలు కాదు కదా. ఆ రోజున అతను కొంచెం రాంగ్ స్టెప్ తీసుకున్నాడు. అది కూడా ఆవేశంలో నేను కాదు కదా, ఓట్లు వేసింది నా కోసం కాదు అన్న భావంలో అతను ఉన్నాడు. అది వేరే విషయం. అంటే పదవి తీసుకున్నట్టయితే రాహుల్ గాంధీ పర్సనాలిటీ వేరుగా ఉండేది. పదవి తీసుకోకపోవటం వల్ల అతనికి అంత గ్యాప్ వచ్చేసింది, మళ్ళీ రికవర్ కావడానికి ఇంత గ్యాప్ పట్టింది. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మెయిన్గా మనం చిన్నతనం నుంచి మనం లోకేష్ ఎట్లా ఉన్నాడు ఏంటి అంటే మొదటి నుంచి కూడా ఇప్పుడు మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డిని చదివించినట్టు చదివించి వదలొచ్చుగా ఊరి మీదకి, గల్లీలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ దాకా పంపించి అక్కడ చదివి వచ్చిన తర్వాత కూడా డైరెక్ట్గా పాలిటిక్స్లోకి రానివ్వలేదు. నువ్వు చదివిన చదువుని హెరిటేజ్ ఫుడ్స్లో ప్రయోగించు, నువ్వు రిజల్ట్ చూపించు. అక్కడ వరల్డ్ బ్యాంక్లో పనిచేసి వచ్చిన తర్వాత అంటే తల్లిదండ్రి పెంపకం ఎట్లా ఉంటుందనేది నేను చెప్తున్నాను. పెంపకం అనే దగ్గర
ఇప్పుడు దేవాంశ్ బాబు ఎలా అయితే ఇక్కడ తిరుగుతున్నాడో వస్తున్నాడో అలాగే ఆ వయసు నుంచి నారా లోకేష్ మనం చూసాం. జగన్ చూసాం, ఆయన ఎలా పెరిగాడు, ఆయన చేసిన దుర్మార్గాలు ఏంటి, ఈయన ఎలా పెరిగాడు, ఈయన ఎలా వాళ్ళ ప్రజలతో మధ్య అవుతున్నాడు అనేది ఆ రెండు కంపారిజన్. ఇప్పుడు మనం అదే చెప్పేది. ఇప్పుడు లోకేష్ ఎట్లా పెరిగాడో దేవాంశ్ కూడా అట్లాగే పెరుగుతాడు. ఎందుకంటే వాళ్ళు అదే క్లాన్లో ఉంటారు కదా. అంటే మనం ఆ వయసు నుంచి చూస్తున్నాం కాబట్టి మనకు బాగా తెలుసు. ఇప్పుడు అతను దేవాంశ్ కూడా ఆ చెస్లో ఒక 38 ఎత్తులు రికార్డు టైంలో వేసేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాడు. చెస్ మామూలుగా చెస్ ఆడటమే కష్టం. అవును. అటువంటిది చెస్లో అంత ప్రతిభ చూపించి అన్ని స్టెప్స్ రికార్డు టైంలో వేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కడం అనేది అంటే పెంపకంలోనే ఉంటుంది. చాలా ఇప్పుడు మీరు చదువు అయిపోయిన తర్వాతే నువ్వు రాజకీయాల్లోకి రావాలి అనేది ఒకటి. చదువు అయిపోయిన తర్వాత నీకు సాధక బాధకాలు తెలియాలి అంటే ఓ చోట జాబ్ చేయన్నారు. అక్కడ ప్రపంచ బ్యాంకులో చేసి వచ్చిన తర్వాత ఇక్కడ హెరిటేజ్లో చేయటం. ఎందుకు హెరిటేజ్ అనేది అదొక పెద్ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఎట్లా అంటే మీరు కార్పొరేట్ కంపెనీలతోటి ఎట్లా డీల్ చేస్తారో సాధారణ ఒక పాడి రైతుతోటి కూడా మీరు డీల్ చేయాలి. అవునండి, వాస్తవం. అటువంటి స్కోపు వేరే బిజినెస్ల్లో ఉండదు. గ్రామీణ వాతావరణం నుంచి కార్పొరేట్ స్థాయి వరకు ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంటరాక్ట్ అవ్వటమే కాకుండా వాళ్ళని కన్విన్స్ చేయాలి. నువ్వు ఇక్కడి నుంచి పాల సేకరణ అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఎంతోమంది తల్లులు వాళ్ళు కష్టపడితే తప్ప వాళ్ళు ఆ పాలు పితికి అవి సేకరించి అవి తీసుకొచ్చి ఆ చిల్లింగ్ సెంటర్ నుంచి ఇట్లా అంత ప్రాసెస్లో రావాలి. అంటే ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఎక్కడ చైన్ లింక్ తెగకుండా కాపాడాలి. అంటే కింద నుంచి పైదాకా నీ పర్సనల్ అటెన్షన్ ఉంటే తప్ప నువ్వు చెయ్యలేని అతి కష్టమైన బిజినెస్లో లోకేష్ రాణించాడు. ఈ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి రావాలా వద్దా? ఫస్ట్ టైం పోటీ చేస్తే ఓడిపోయిన తర్వాత సాధారణంగా ఎవరైనా సరే మీరు చూడండి డిప్రెషన్ అయి అసలు మేము ఇంక రాజకీయాల్లోకి నేను పనికిరాను అన్న ఒక నిర్ణయానికి వచ్చి రాకుండా వెళ్ళిపోతారు. అటువంటిది మీకు అంతకుముందర మంగళగిరి కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకోవటానికి అప్పుడు జరిగిన ఇది కూడా చాలా ఉంది. మంగళగిరిలో అసలు తెలుగుదేశం పార్టీ గెలవల. 85 ఒక్కసారి గెలిచింది. 83లో 85 2 సార్లు గెలిచింది అంతే. ఎంఎస్ కోటేశ్వరరావు గారు. ఆ తర్వాత మళ్ళీ గెలవాల. కొన్నిసార్లు ఏమో పొత్తులో పోయింది డైరెక్ట్గా ఒకసారి పోటీ చేసి ఓడిపోయింది. అసలు తెలుగుదేశం ఓటు బ్యాంకు 0 ఉన్న కాన్స్టిట్యున్సీలో లోకేష్ ఎట్లా గెలుస్తాడు? ఆ విషయం వాళ్ళకి తెలుసు కదా. లోకేష్కి తెలియకపోయినా చంద్రబాబుకి తెలుసు కదా. ఆ ఎలక్షన్లోనే పెన్నూరు కానీ విజయవాడ ఈస్ట్ కానీ పోటీ చేయమని బాగా ఒత్తిడి వచ్చిందండి. మంగళగిరి మనకు వద్దు, ఇక్కడ పోటీ చేయమని. కానీ ఒప్పుకోలేదు, లోకేష్ ఒప్పుకోలేదు. ఎప్పుడు గెలవని కాన్స్టిట్యున్సీలో నేను గెలిపిస్తే కదా నేను నాయకుడిగా ఎదిగేది అని చెప్పి సవాల్ చేసి మంగళగిరిలో పోటీ చేశాడు. మొదటిసారి ఓడిపోయిన తర్వాత నేను ఎక్కడెక్కడ తప్పులు చేశాను, 5,000 వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఓటమే కదా, నేను ఎక్కడెక్కడ తప్పులు చేశాను, నేను చేయాల్సింది ఏంటి అని స్టడీ చేసుకొని మంగళగిరిని వదలకుండా ఆ తర్వాత 5 సంవత్సరాలకే జరిగిన ఎన్నికల్లో 91,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అంటే ఛాలెంజ్ చేసి ఇవి లోకేష్ రాజకీయ జీవితంలో ఇటువంటి స్టెప్స్ మనం లెక్క పెడితే చాలా ఉన్నాయి. సరే, ఆయన గెలిచిన పరిణామక్రమంలో కూడా ఆ కాన్స్టిట్యున్సీలో జగన్ రెడ్డి ఇల్లు అక్కడే, మొత్తం టోటల్ వైసీపీ అగ్రనాయకులందరూ కూడా అక్కడే, ఆ కుంచినపల్లి, ఉండవల్లి, మంగళగిరి ఇదే ప్రాంతం మొత్తం వాళ్ళందరినీ తొక్కుకుంటే 90 మెజార్టీ తీసుకురావడం అద్భుతమైన విజయం. అది మామూలు విషయం కాదు. అట్లా లోకేష్ మనం మామూలు చైల్డ్హుడ్ దానికి వెళ్తే చాలా అసలు విపరీతమైన అంటే చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఎంత యాక్టివ్గా ఉండేవాడంటే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న తండ్రికి టెక్నాలజీ ఏంటి, వరల్డ్ ఎటుపోతున్నది, టెక్నాలజీ కొత్త టెక్నాలజీ ఏంటి, శాటిలైట్ ఫోన్
తీసుకొచ్చి ఇది ఇట్లా ఉంటుంది అని చెప్పిన వ్యక్తి. అంటే తండ్రికి చెప్పాడు, ఇట్లా ఉంటుంది, మనం ఇట్లా వాడుకోవాలి, ఈ టెక్నాలజీని వాడుకోవాలి అని. నెట్వర్కింగ్, ఈ సిస్టమ్స్, ఈ కాన్ఫిగరేషన్స్, ఇటువంటి విషయాలన్నీ కూడా తండ్రితో కూర్చొని డిస్కస్ చేసేవాడు. అంటే టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలి అంటే, టెక్నాలజీ వాడుకుంటే ఏముందండి, సులభం అవుతుంది కదా, మనం చేసే పని ఈజీ అవుతుంది. జరిగింది అదే కదా సార్. ఇప్పుడు మనం ఒక 4 అంతస్తుల బిల్డింగ్ ఎక్కాలనుకోండి, ఎక్కాలి అనుకుంటే ఒక లిఫ్ట్ ఉంటే మనం తొందరగా వెళ్తాం, ఈజీగా వెళ్తాం. లేకపోయినా వెళ్తాం, కానీ కింద నుంచి నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. ఆ లిఫ్ట్ ఇదిగో ఇట్లా ఉంది, ఇది వాడుకుందాం అని చెప్పటం అనేది, అంటే ఊరికే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ని మనం వాడుకుంటే మనం ఎక్కువ పని చెయ్యొచ్చు అని చెప్పిన వ్యక్తి నారా లోకేష్. మీకు చాలా మనం రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ చూస్తే, నేను కేంద్రం నుంచి ఇచ్చే నిధుల్లో ₹1 ఇస్తే దాదాపు 97 పైసలు మధ్యదళారులే లంచాలకే పోతున్నాయని చెప్పాడు. అంటే ఆ థాట్, ఆ రోజు ఉన్న ఆ సిచ్యుయేషన్ నుంచి ఎట్లా బయటపడాలి అని ఆలోచించి ఈ క్యాష్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్గా లబ్ధిదారులకి క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎలా, నగదు బదిలీ పథకం, నగదు బదిలీ చేస్తే ఎలా ఉంటుంది, నీకు బెనిఫిట్ ఇవ్వాలి కదా, ఆ బెనిఫిట్ని నేను నీకు ఇస్తూ ఉంటే మధ్యలో వాడెవడో కొట్టేస్తూ ఉన్నాడు కదా, అలా కాకుండా డైరెక్ట్గా నేనే నీకు డబ్బులు ఇచ్చేస్తా, నువ్వు కొనుక్కో అని చెప్పే విధానంలో, అంటే ట్రాన్స్పరెంట్గా మనం ఒక బెనిఫిట్ని బెనిఫిషరీకి ఇవ్వటం, ఈ విధానాన్ని తీసుకొచ్చింది ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా నారా లోకేష్ గారు. 2009 ఎలక్షన్లప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు. నారా లోకేష్ చెప్పిన ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఆ తర్వాత ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేసి చూపించింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెప్తాడు, అసలు డీబీటీ సిస్టమ్ నేనే కనిపెట్టాను, బటన్ నేనే నొక్కుతున్నానని చెప్తాడు. ఆ మేనిఫెస్టోలో అంశాన్ని తీసుకుని మన్మోహన్ సింగ్ గారు దేశమంతా ఇంప్లిమెంట్ చేశారు. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తాను. అంటే నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఆ రోజున తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేయడం ఏంటి అంటే, ఎందుకు చేశారు అంటే, ఇట్ ఈస్ అదొక అద్భుతమైన ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ద్వారా మనం పేదవాళ్ళని మనం పైకి తీసుకురావచ్చు అని మన్మోహన్ సింగ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపించారు. దాన్ని కనిపెట్టింది జగన్మోహన్ రెడ్డి కాదు, వేరే వాళ్ళు ఎవరు కాదు. అంటే ఇట్లా కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి రాజకీయాల్లోకి వచ్చి ఎటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ ఎంత భయంకరంగా చేసినా కానీ దాన్ని తట్టుకొని నిలబడి ప్రజలకి ప్రశ్నించటం నేర్పిన నారా లోకేష్ 91,000 మెజారిటీతో మంగళగిరిలో గెలిచి ఈ రోజున దావోస్ వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ గురించి కాన్సెప్ట్ చెప్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పవర్ ఏంటి, మీరు వస్తే మీకెంత బెనిఫిట్, మీరు వస్తే రాష్ట్రానికి ఎంత బెనిఫిట్ పక్కన పెట్టండి, మీకెంత బెనిఫిట్ నేను చెప్తాను అని నారా లోకేష్ కుర్చీలో అట్లా కూర్చొని వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటే వందలాది మంది పారిశ్రామికవేత్తలు లోకేష్ మాటలకి ఆకర్షితులవుతూ ఉన్నారు. అంటే మామూలుగా మనం రాజకీయాల్లో చూస్తాం, చాలా ఆరేటర్ అండి, గొప్ప ఆరేటర్ అండి, గొప్ప వక్త అండి అంటారు. అంటే ఉదాహరణకి మన టైంలో నాయకుల గురించి మాట్లాడుకోవాలంటే వెంకయ్యనాయుడు అద్భుతమైన వక్త, ఆయన ప్రాస అది వేరు, ఆయన ప్రాస అది వక్త. అట్లా ఒక టెంపర్లో ప్రజలతోటి మాట్లాడే విధానం వేరుంటుంది, సాటి రాజకీయ నాయకులతో మాట్లాడే విధానం వేరుంటుంది, పారిశ్రామికవేత్తలతో మాట్లాడే విధానం వేరుంటుంది. ఈ మూడిటిని అంటే పబ్లిక్ మీటింగ్స్లో నారా లోకేష్ మాట్లాడే ప్రతి మాటకి చప్పట్లు పడతాయి. బ్యూరోక్రాట్స్తో మాట్లాడే సమయంలో ఆయన చెప్పే ఐడియాలను విని సీనియర్ మోస్ట్ IAS ఆఫీసర్లు కూడా
ఈయన చెప్పినట్టు చేయాల్సిందే, మనకు వేరే మార్గం లేదు అనే పరిస్థితి ఉంది. ఇప్పుడు లక్ష్మీ మిట్టల్ లాంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు కూడా నారా లోకేష్ చెబుతున్నది శ్రద్ధగా విన్నారు అంటే ఆయన ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసి, నారా లోకేష్ ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసి దాని ప్రాక్టికాలిటీని ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. సహజంగా సార్ ఒక ఇండస్ట్రీ మీద అయితే మనం అవగాహన పెంచుకోవచ్చు. అని అట్లాగే ఫార్మా, మెకానికల్, ఐటీ అది ఇదని కాదు, ప్రతి ఇండస్ట్రీ గురించి చాలా క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడు, క్షుణ్ణంగా చెప్తున్నాడు, లోటుపాట్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే, ఒకటి యోగళం పాదయాత్ర సందర్భంగా జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి మనం ఈ డిస్కషన్ ముగిద్దాం. ఒక ఊళ్ళో మాట్లాడుతూ ఉంటే అది వైశ్యులతోటి మీటింగు, చిన్న ట్రేడర్స్ తోటి మీటింగు, మెజారిటీ వైశ్య కమ్యూనిటీ ఉంది అక్కడ. అందులో ఒక కుర్రవాడు లేచి, మీరు అధికారంలోకి వస్తే ప్రొఫెషనల్ ట్యాక్స్ని రద్దు చేస్తారా అని అడిగాడు. అడిగితే నాకు తెలిసి, నేను మీరు చెప్పినట్టు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు 44 సంవత్సరాల జర్నలిస్ట్ నేను ఐఎమ్ నాట్ ఏ రాజకీయ నాయకుడు, పొలిటీషియన్ కాదు, కానీ ఐఎమ్ ఏ జర్నలిస్ట్. ఐ సా మెనీ పీపుల్ పొలిటీషియన్స్ చేసిన ఏ వ్యక్తి కూడా ఆ క్వశ్చన్కి నేను ఆఫీసర్లను అడిగి చెప్తానని కానీ, లేదు ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడితో డిస్కస్ చేసి చెప్తానని ఇటువంటి మాటలు మాట్లాడలేదు. అతను క్వశ్చన్ అడగంగానే, ఓకే బ్రదర్, ప్రొఫెషనల్ ట్యాక్స్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ ఎక్కువ ఆదాయం రావటం లేదు, అది కేవలం ఆఫీసర్లు మిమ్మల్ని హెరాస్ చేయడానికి మాత్రమే వాడుతున్నారు, మేము అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అంత నాలెడ్జ్, ఆ క్వశ్చన్ అతను వేస్తాడన్న విషయం ఎట్లా తెలుసు? అవునండి. వేసిన తర్వాత టక్కని చెప్పటం, ఈ రకమైన ఇంటరాక్షన్ తోటి లోకేష్ అనే ఒక వ్యక్తి, ఇతను రాజకీయ నాయకుడు, పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి అంత మ్యాండేట్ ఇచ్చారు. ఈ రోజున అతను దాన్ని, ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ కోసం ఎట్లా వాడాలి, నాకు వచ్చిన అవకాశాన్ని కక్ష తీర్చుకోవటానికి కాకుండా ఆంధ్రప్రదేశ్ అవసరాలకి ఏ విధంగా వాడాలి అని పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలాగా ఆలోచిస్తూ అట్లా యాక్ట్ చేస్తున్న నారా లోకేష్కి మనం అభినందనలు చెప్పక తప్పదు. విన్నారుగా, మనకు తెలియని అనేక విషయాలు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి సవివరంగా వివరించిన సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారికి, నాయుడు గారి అబ్బాయి నాయకుడిగా ఎదిగిన తీరుని అద్భుతంగా మనకు తెలియజేసిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.